హలో గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యువర్ ఫైల్స్ 9 ఛానల్ గైస్. అయ్యా నమస్కారం. మనం డైలీ చాలా మూవీస్ చూస్తుంటాం కానీ మర్చిపోతాం. బట్ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీస్ వచ్చేసరికి మనం అస్సలు మర్చిపోలేం. ఎందుకంటే ఈ మూవీస్ లో ఉన్న ట్విస్టులకు గానీ అండ్ ఎమోషన్ సీన్స్ గానీ మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. మనం థియేటర్ నుంచి వచ్చేసినా సరే ఆ సీన్స్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి మూవీస్ ఏవో ఈ వీడియోలో కొన్ని చూద్దాం గైస్. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిన పోకిరి మూవీ గైస్. తెలుసుగా ఈ మూవీలో అయితే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు అయితే వస్తుంటాయి. సో ఈ మూవీని అయితే మన పూరి జగన్నాథ్ గారు చాలా బాగా రాశారు గైస్. ఈ మూవీలో మన మహేష్ బాబు గారు ఒక సాదా సీదా తిరిగే కుర్రాడనే అనుకుంటాం, కానీ ఫైనల్ గా తెలుసుగా ఎలాంటి ట్విస్ట్ రివీల్ చేస్తారో. ఆ ఫైనల్లో వచ్చే ట్విస్ట్ అయితే మన ఆడియన్స్ ని చాలా సర్ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు గైస్. అండ్ అలాగే ఈ మూవీలో ఆ ట్విస్ట్ తో పాటు అండ్ స్క్రీన్ ప్లే అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి గైస్. ఇప్పటికింకా నా వయసు నిండా 16. సో మరి మీకు ఈ మూవీలో ఏ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీలో మీకు ఏ సీన్ ఇష్టమో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు గైస్. అండ్ అలాగే మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలం గైస్. అండ్ సెకండ్ మూవీ కోసం చెప్పుకుంటే మన రామ్ చరణ్ అండ్ సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ గైస్. ఈ మూవీ కోసం చెప్పుకుంటే ఇందులో ఉన్న ఎమోషన్ సీన్స్ అయితే మన ఆడియన్స్ అయితే చాలా సర్ప్రైజ్ చేసాయనే చెప్పొచ్చు గైస్. తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడై. అండ్ అలాగే విలేజ్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ మన అందరినీ ఎలా సర్ప్రైజ్ చేసిందో తెలిసిందేగా. ఫస్ట్ మన చిట్టిబాబు క్యారెక్టర్ చూసుకుంటే మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్ ఈ మూవీలో మాత్రం. అండ్ తన అన్నయ్యగా చేసిన కుమార్ బాబు క్యారెక్టర్ కూడా మనల్ని అలాగే ఎంటర్టైన్ చేస్తుంది గైస్. అండ్ ఈ మూవీలో నటించిన యాక్టర్స్ అందరూ కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు గైస్. సో ఫస్ట్ గా చెప్పుకుంటే మన జగపతి బాబు గారు గైస్. ఫణేంద్ర భూపతి గారు తెలిసిందేగా ఈ మూవీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారో. అండ్ అలాగే మన నరేష్ గారిది కూడా ఈ సినిమాలో అయితే ది బెస్ట్ పర్ఫార్మెన్సే ఉంటుంది. అండ్ అలాగే ఈ మూవీ క్లైమాక్స్ కోసం డిస్కస్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసిందేగా. మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఈ ట్విస్టులతో ఈ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. సో అందుకనే గైస్ ఈ మూవీలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా మనకు అంతగా గుర్తుంటుంది. ఈ మూవీలో మీకే సీన్ అయితే ఇష్టమో అండ్ ఏ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి గైస్. సో ఈ మూవీస్ లో ఉన్న ట్విస్ట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ బట్టే మనం ఇంకా గుర్తించుకోగలిగాం గైస్. కాబట్టి ఇలాంటి మూవీస్ మీకేమైనా తెలిస్తే కిందన కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.